సార్ కిరణ్ గారు మంచి రైటరు. ఆయన అసిస్టెంట్ డైరెక్షన్ కానీ లేకపోతే అంతకుముందు చేస్తున్నాడు ఆయన. కొంచెం డైరెక్షన్‌లో కొంచెం ఇన్వాల్వ్ అవుతాడు అనేది బయట టాక్ ఉంది. నిజంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడా? లేకపోతే ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన ఇంటర్వ్యూల్లో నేను 19 అవర్స్ వర్క్ చేస్తాను. నేను వర్క్ చేసేటప్పుడు పక్కనోళ్ళు కూడా వర్క్ చేయాలని చూసుకుంటాను అంటాడు. అటువంటిది ఏమైనా ఉందా? మీ మీద ఏమైనా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా పనిచేసిందా? లేదు సార్, అలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదు. మాకు కథ విన్నప్పటి నుంచి మాకు ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చారో ప్రీ ప్రొడక్షన్‌లో గానియండి, ప్రొడక్షన్‌లో గానియండి, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా సేమ్ ఫ్రీడమ్‌తో మేమేదైతే విజువల్ చేసుకున్నామో అది 100% అవుట్‌పుట్ ఇచ్చామండి. సో కిరణ్ గారు దాని మీద బెటర్మెంట్స్ ఏమైనా డిస్కస్ చేసుకుంటామేమో కానీ కంప్లీట్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అయితే జీరో అండి, 100%. సూపర్. అంటే మా డైరెక్టర్ స్పెషాలిటీ ఏంటంటే సార్, ఇద్దరు కదా సందీప్ బ్రో, సుజిత్ బ్రో. అంటే నేను టూ ఎర్లీ అని చెప్పి నేను ఎక్కువగా చెప్పట్లేదు మా డైరెక్టర్స్ గురించి. నేను ఒకటైతే కాన్ఫిడెంట్గా చెప్తాను సార్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదైతే విజువల్ చూసారో సౌండ్ పరంగా కానీ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సార్, మీరైతే మన సినిమాలో అయితే చూడలేదు సార్. అంటే ఇది డిఫరెంట్ సినిమా అని చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మాకు సెట్లో ఉండే డిస్కషనే ఏంటంటే ఏదన్నా కంపారిజన్ వచ్చిందా ఆ సీన్ వద్దు తీసేద్దాం, పలానా సినిమాతో ఇది కంపారిజన్ ఉందా వద్దు తీసేద్దాం. అంటే మనోళ్ళు ఆడియన్స్కి సినిమాకి వస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటారు కదా సార్ ఈ సినిమా. అరే ఇలాంటి విజువల్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ కానీ మనం ముందు చూడలేదని అది వీళ్ళు క్రియేట్ చేశారు సార్. నేను సినిమా ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు నాకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ అది. మొత్తం కాపీ అంతా చూసినప్పుడు అరే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్లీ ఎంత గ్రేట్గా ఉంది అని పక్కన పెడితే ఫస్ట్లో ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంత కొత్తగా ఉందన్న ఒక వైబ్ ఉంది కదా సార్. మీరు రేపు థియేటర్ నుంచి రాగానే మా డైరెక్టర్స్ గురించి అది చాలా గట్టిగా మాట్లాడుకుంటారు సార్. సార్ కిరణ్ గారు ఇక్కడ సార్ ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో దైవత్వాన్ని యాడ్ చేస్తున్నారు. మీరు ఓన్లీ పాట వరకే మాత్రమే ఉంటుందా, లేక సినిమా బ్యాక్డ్రాప్లో కూడా ఏదైనా దేవుడు అలా ఉంటారు? ఒక ఉంటుంది సార్, అండర్ లేయర్లో ఉంటుంది. ఏ దేవుడి గురించి చెప్పబోతున్నారు? అమ్మవారి గురించి. ఓకే. ఇంకోటి కిరణ్ గారు ఏ క్యారెక్టర్ చేసినా కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి. ఇందులో క్యారెక్టర్ కూడా కొంచెం రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు ఏంటండి? సార్ మీరు టీజర్ ట్రైలర్ చూసినట్లు ఇదేంటంటే పీరియాడిక్ డ్రామా అండి. సో ఎప్పుడైతే మనకి పోస్టల్ సిస్టమ్ మెయిన్ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్గా ఉండిందో అప్పుడు జరిగే అభినయ్ వాసుదేవ్ అనే అతని కథ అనమాట ఇది. సో అప్పుడు పోస్ట్ మ్యాన్ ఎలా ఉండేవాళ్ళు, సో అతనికి ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ని తీర్చుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ చేశారు, అసలు ఆ ఊరికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఇతనికి ఎదురుపడ్డాయి, అండ్ ఎలాంటి లెటర్స్ ఇతనికి చదివాడు. సో ఆ బేసిస్ మీద కంప్లీట్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ అండి. స్క్రీన్ ప్లేని మీరు లవ్ చేస్తారండి. ఇట్ విల్ అంటే మేము నమ్మింది ఏంటంటే వన్ ఆఫ్ ఎ కైండ్ స్క్రీన్ ప్లే. అదైతే అందరికీ అలా సినిమా నచ్చుతుందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. ఓకే. కొన్ని చోట్ల బ్యాక్డ్రాప్ చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అవునండి. ఏంటండి పర్టికులర్గా అది పెట్టడానికి? అంటే 70s అన్నప్పుడు ఇంకా వాళ్ళే కదండి మనకి బిగ్ స్టార్స్. సో అలా మేము కొంతమందిని పిక్ చేసుకొని అప్పుడు ఊర్లలో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు ఆ స్టార్స్ని అని చూసి అలా బ్యాక్డ్రాప్లో కంటిన్యూ చేసాం. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు ఇక్కడ. సార్ నాగవంశీ గారు డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ అయ్యారు, మీరు కమిటీ కుర్రలతో డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ అయ్యారు. సేమ్ ఇప్పుడు అక్టోబర్ 31 లక్కీ భాస్కర్ కా, సో రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో ఏంటి పోటీ ఎలా చూస్తారు మీరు? అంటే వంశన్ లీగ్ వేరు, నా లీగ్ వేరు. బట్ డెఫినెట్గా ఆయన సినిమా బాగా ఆడాలి, మా సినిమా అంతకంటే బాగా ఆడాలని అయితే కోరుకుంటా. దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఐ వుడెంట్ సీ దట్ యాజ్ కాంపిటీషన్, బట్ వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ ఎండ్ ఆఫ్ ద డే. ఈ మూవీ అయిపోయే వరకు, ఆ మూవీ అయిపోయాక అన్న తమ్ముడు అంటూ హాయ్ బాయ్ అనుకుంటూ చెప్పుకుంటాం కానీ, బట్ ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో నేను దాని మీద ఒక 1% ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్తున్నాను స్ట్రాంగ్గా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, సినిమా గురించి చాలామంది అడిగేశారు. వన్ పర్సనల్ క్వశ్చన్. సో బేసిక్గా ఇండస్ట్రీలో ఏంటంటే సో ముందు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది, చిన్న చిన్న సెంటిమెంట్స్ వస్తాయి, సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీకేమన్నా ప్రొఫెషనల్గా పర్సనల్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా అనిపిస్తున్నాయా? సూచనలు అయితే అలాగే ఉన్నాయి బ్రో, చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్ సార్ ఇప్పుడు కా అనే టైటిల్ చూసుకుంటే అసలు సింగిల్ వర్డ్ టైటిల్ సార్. అది ఇంతవరకు ఒక సింగిల్ వర్డ్ టైటిల్ అనేది చాలా రేర్ అనమాట. ఆ టైటిల్ అసలు ఎలా యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి కాకి?
లేదు సార్, కంప్లీట్లీ మీరు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కా అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది మీకు అర్థమవుతుంది. కంప్లీట్లీ సినిమాకి యాప్ట్ అయ్యే టైటిలే పెట్టాం. మళ్ళీ నెక్స్ట్ 12 సెప్టెంబర్ 1977 అని ఉంది సార్. అంటే ఆ డేట్కి సంబంధించిన స్టోరీ అనేసి అనుకోవచ్చా? అంటే ఆ ఒక్క రోజులో జరిగే సినిమా అయితే కాదులేండి సార్. అంటే ఆ డేట్ ఏదో పోస్టల్ దేని మీద లెటర్ మీద ఉంది అది డేట్. ఓకే, ఆ టైం పీరియడ్లో జరిగే థింగ్ అంతే సార్. ఆ ఒక్క డేట్ మీద ఏం జరిగేది కాదు. ఓకే సార్. ఆస్ట్రాలజీకి రిలేట్ అయ్యేటట్టుగా ఉంది సార్ మొత్తం. అంటే మీరు రియాలిటీలో ఆస్ట్రాలజీని నమ్ముతారా సార్? నేనా సార్? అంతగా ఏం లేదు సార్, మరి అంతగా దాని మీద ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ పవర్ గారు, సార్ ఆ టీజర్ అనేది చాలా